नमस्तस्मै गणेशाय ब्रह्मविद्याप्रदायने यस्यागस्यायते नाम विघ्नसागर शोषणे నన్ను బ్రోచుటకిది సమయము కాదా, నన్ను బ్రోచుటకిది సమయము కాదా. నందతనయ కృష్ణ కృష్ణ నన్ను బ్రోచుటకిది సమయము కాదా. నందతనయ కృష్ణ కనకవసనధర మనసిజ సుందర, కనకవసనధర మనసిజ సుందర. కావు కావు మణివేడ కృపతోడ, నన్ను బ్రోచుటకిది సమయము కాదా. నందతనయ కృష్ణ కరిమొర విని రక్షించగలేదా, కరిమొర విని రక్షించగలేదా. గరుడ గమన నాతో ఇది వాద, పతిత పావన పతిత పావన దీక్షిత దాసవన, పతిత పావన దీక్షిత దాసవన. జాగుసేయు తిది మర్యాద, నన్ను బ్రోచుటకిది సమయము కాదా. నందతనయ కృష్ణ. భక్త మహాశైలారా, ఈనాటి కథ కర్ణవధ. ఈ కథను రచించిన వారు నరసాపురం వాస్తవ్యులు, కవికథగరత్న బిరుదాంకితులు అయినటువంటి శ్రీమాన్ పెద్దింటి సూర్యనారాయణ దీక్షిత్ దాస్ గారు. ఈ కథను నాకు నేర్పిన వారు మా తండ్రి గారైన శ్రీ గుడిపాటి విశిష్టాన్వయాంబుధి రాకాశశాంకుడు ఆర్యనుత కీర్తి సరస సంగీత సత్సాహిత్య విజ్ఞాన చతురుండు సూనృతౌరతుడు లలిత మంజుల ప్రసవోపమాన హృదాంతరుడు ఆదర్శ గృహమేధి అమలశీలి శిష్య ప్రశిష్య సంసేవితుండు ప్రసన్న వాగ్భూషణుడు నయవర్తనుండు గౌరవ సమాచితులు హరికథక సార్వభౌమ బిరుదాంకితుండు శ్రీరామమూర్తి భాగవతమౌళి మద్గురువర్యులు ఆ మహాత్ము చరణాంబుజంబుల కంజలి. వారికి నా వందన శతములు అర్పిస్తూ కథా ప్రారంభం చేస్తున్నాను. వినుడి కర్ణవధ వినిపించద అనకులార వివరముగా నేడు వినిప్రి. కర్ణవధ వినిపించద అనకులార వివరముగా నేడు అనుపమాన
దివ్యాస్త్ర సంపన్నుడు అనుపమాన దివ్యాస్త్ర సంపన్నుడు భృగురాముని శిష్యుడు కర్ణుడు యమతనయుని సెలవంది వేగ కృష్ణార్జునుల కవరంగమునకు జని సమరమునరించు భీమసేనునకు సాయమైరి భూభారమడపంగ వినుడి కర్ణవధ వినిపించదా. సుజనులారా, భగవద్భక్తులకు ఎటువంటి కష్టములు వచ్చినప్పటికీ చివరికి విజయం కలుగుతుంది. దానికి ఉదాహరణ ఈ కర్ణవధ. కర్ణుడు నిఖిలాస్త్ర మీద అయినప్పటికీ పెద్దల యొక్క శాపములు పొందిన కారణంగా యుద్ధంలో అపజయం పొందాడు. ఈ కథ ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే, కృష్ణార్జునుడు ధర్మరాజు యొక్క ఆశీస్సులు పొంది యుద్ధరంగానికి వచ్చి అక్కడ యుద్ధం చేస్తున్న భీమసేనుడికి దుష్ట సంహారంలో సాయమయ్యారు. హరిమేని కాంతి వానర కేతన ప్రభల్ కవ్వడి రాక తెల్ప బకారి హర్షించి శత్రు సంహారమునచ్చుచు సౌబలం తాకి మూర్చవడం చేసి సైనికులను కూల్చి సయ్యన రాధేయుతాక కర్ణుండు అందరకు అన్ని రూపులై తనరి శత్రువులను చుడగాంచి దివిజేంద్రతనయుడా దిక్కుగా వెసి ద్రోణతనయాదుల విరధులగా వించి కురుకుమారులం పదుకురకూలనేసి అంగరాజుని ఎదుర్కొనే అంతలోనే దుస్ససేనుడు వాయుపుత్రుని గవసే. కపికేతనంతో కృష్ణ సారథ్యంతో అర్జునుడు రావటం చూచిన భీమసేనుడు మితిమీరిన ఉత్సాహంతో శత్రు సంహారం చేస్తూ శకురుని మూర్ఛిల్లజేసి సైన్యంతో వెళ్ళి కర్ణునితో తలపడగా కర్ణుడు మధ్యందిన మార్తాండుని వలె విజృంభించి శత్రునాశనం చేస్తున్నాడు. ఆ దృశ్యాన్ని చూసిన అర్జునుడు కౌరవులను అనేక మందిని కూల్చి అశ్వత్థామాది వీరులను విరతులు గావించి కర్ణుడితో తలపడ్డాడు. మరో ప్రక్క దుశ్శాసనుడు భీమసేనుడితో తలపడ్డాడు. వీరిరువురి పోరాటం ఉభయ సైన్యాలు కూడా చూస్తూ ఉండగా భీముడు తన గద పెట్టి దుశ్శాసనుడు రొమ్ముల మీద కొట్టగా అతను రక్తం కక్కుకుని నేల మీద పడ్డాడు. అప్పుడు భీముడు అతని గుండెల మీద కూర్చుని గదతో పొడుస్తూ ఈ విధంగా అంటున్నాడు: చిక్కితి ఓరిన చేతికిన్నాళ్ళకిదే చెల్లించుకోండు ప్రతిన కౌరవ కులపాంసన చిక్కితి ఓరి నా చేతికిన్నాళ్ళకిదే చెల్లించుకోండు ప్రతిన కౌరవ కులపాంసన ఎక్కడికి పోయేదో వెవ్వాడు దిక్కు నీకు ఎక్కడికి పోయేదో వెవ్వాడు దిక్కు నీకి భీమసేనుడే నీ పాలి యముడురా చిక్కితి ఓరి నా చేతికిన్నాళ్ళకు కడిమిసెడి అగ్రజాజ్ఞ పాశముల చేత కడిమిసెడి అగ్రజాజ్ఞ పాశముల చేత కట్టుబడి యూనాడ బోనువడిన సింగము వలి చెడుగని పని తీర్ప చెగూరె సమయము చెడుగని పని తీర్ప చెగూరె సమయము కడమూట తేర్తు నీ కండక వరమిల్ల
చిక్కితి ఓరిన చేతికిన్నాళ్ళగిదే చెల్లించుకోండు ప్రతిన కౌరవ కులపాంసన చిక్కితి ఓరి. ఒరే దుష్టుడా దుశ్శాసన, ఇన్నాళ్లకు దొరికావురా నా చేతికి. నేను చేసిన ప్రతిజ్ఞ తీర్చుకోవటానికి ఇప్పటికి సమయం వచ్చిందిరా. కౌరవ కులపాంసన, ఇంకెక్కడికి పోతావురా? నా చేతిలోంచి తప్పించుకుని నువ్వు ఎక్కడికి పోలేవు. నీ పారటి యముణ్ణి నేనేరా. నీకు దిక్కెవరైనా ఉంటే పిలు. ఇన్నాళ్ల నుంచి అగ్రజాజ్ఞ పాశబద్ధుణ్ణి బోనులో ఉన్న సింహంలాగా ఈ పరిస్థితి కోసమే ఎదురు చూశానురా దుష్టుడా. నడిరేయు కాశికా నగరమున నడిరేయి కాశికా నగరమున లెక్క ఇల్లు కల్పించినట్లిప్పుడు లేదే. నిద్రితం తాట బాధించి అగాధంపుటేట త్రోజించినట్లిప్పుడు లేదే. నమ్మించి ఎట్టులను విసమ్ము కల్పించి పెట్టించినట్లిప్పుడు లేదే. సతినేక వస్త్రను సభకు మూతలబట్టి తెచ్చినట్లిప్పుడు లేదే. అన్న కాచునో సౌబలుడడ్డుపడునో కర్ణుడే వచ్చి తప్పింపగలడో. ఏది పిలువు మగపరి గొంతెత్తి పిలుకు మార్తూ ఉండగా ఉచ్చు నలుగురొక్క చోట. ఒరే దుశ్శాసన, నువ్వు చేసిన పాపాలకు ఫలితం ఇదిగోరా అని గదపెట్టి పొడుస్తూ ఇలా అంటున్నాడు. అర్ధరాత్రి సమయంలో లక్క ఇల్లు కాల్పించినట్లు ఇప్పుడు లేదు. నిద్రపోతున్న నన్ను తాళ్లతో కట్టి నట్టేట్లో ముంచినట్టు ఇప్పుడు లేదా. నేను తినే అన్నంలో విషం పెట్టించినప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేదా. ఉత్తమురాలైన ద్రౌపదిని కొలువుకు ఈడ్చి తెచ్చినట్టు ఇప్పుడు లేదుట్రా దుర్మార్గుడా. ఈ దుష్ట కార్యాలన్నింటిలోనూ నీకు సహాయం చేసిన నీ అన్న సుయోధనుణ్ణి, నీ మిత్రుడు కర్ణుణ్ణి, నీ మేనమామ శకుణ్ణి కూడా పిలువు. ఏకంగా ఇప్పుడే చంపుతాను, నలుగురు ఒకచోటే ఉందరు కానీ అని ఇంకా కోపం తెరికి ఇంకా ఇలా అంటున్నాడు. ఆవేశమున పొంగు చటకటారము దూసి జడిపించి విపుల వక్షము చీరి ఉబికిన సోణితంబొగి దోషిటంగొని ప్రతినలో తలచి ఏవగమ్ము గొనక తల్లి పలుచను బాల్చందమున తేనియవోలె త్రావుచు చవికి మెచ్చుచూ సంతసమున ద్రావి మొగమునన్ మేనల్ల చల్లుకొని భయంకరమూర్తి నరసింహ కరుణి కిడపి దుశ్శాసను బిట్టు కేకలిడుచు ఆడుచూ త్రుళ్ళుచు భుజమ్ముల పళించుచు గొరియలంబోలె కురుసేన తరిమి తరిమి ఒక్కచో నిలిచి పలికే అత్యుగ్రలీలా. అని భీమసేనుడు కోపావేశంతో కత్తి దూసి దుశ్శాసనుని గుండెలు చీల్చి పొంగిన వాడి వేడి నెత్తులు దోశలతో తీసుకొని తన ప్రతిజ్ఞ గుర్తు చేసుకుని తల్లి చనుబాల మాదిరిగా తేనెలాగా సంతోషంగా దాన్ని తాగుతూ ఆ రక్తాన్నే శరీరం అంతా రాసుకుంటూ హిరణ్యకశిపుడిని సంహరించిన నరసింహుని మాదిరిగా ఆడుతూ పెద్ద పెద్ద కేకలు వేస్తూ భుజాలు పొంగిస్తూ కౌరవ సైన్యాన్ని గొర్రెల మాదిరిగా తరుముతూ ఒక చోట నిలిచి ఈ విధంగా అంటున్నాడు. రండి మూతుల మీసముల్ గల్గు సూరమ్మన్యులీసేన ఉద్దండుల్లావు కలట్టి యోధులు బలోదర్పమ్మున ఎదుర్కొండి పరగనేటికి కరణి పారుంబోతులై సంతతా ఖండోత్తుంగ బలాతి ధీరతన్యము గారింపగా పోదునే. ఓ దుష్ట కౌరవులారా, మూతి మీద మీసం అన్న మగవాళ్ళు ఎవరన్నా ఉంటే రండిరా, నన్ను ఎదుర్కోండి అని
మీ సైన్యంలో ఉన్న వీరులంతా అట్లా పారిపోతున్నారేమిటి? నన్నెవరూ ఎదుర్కోలేరా అని ఎవరూ తన మీదకు రాకపోవటం చూచి పాండవుల వైపుకు తిరిగి, ఓ పాండవోత్సవోపతులారా, కౌరవ బలవంతా నిర్వీర్యమైంది, వీడిని చంపుతున్నాను, మీరైనా వచ్చి ఎదుర్కోండి అన్నాడు భీముడు. అప్పుడు అర్జునుడు కృష్ణుడితో, బావా, అన్నగారు ఎంత వీరులైనా అంత ఆవేశంగా మాట్లాడవచ్చునా అనగా కృష్ణుడు అర్జునుడి నేత్రాలు తుడిచాడు. అప్పుడు అర్జునునికి భీమసేనుని గదాదండం మీద పార్వతీ పరమేశ్వరులు తాండవం చేస్తూ కనిపించారు. అప్పుడు అర్జునుడు ధన్యోస్మి ధన్యోస్మి అనుకున్నాడు. ఈ వీరవాదాలు విన్న శల్యుడు కర్ణుడితో ఈ విధంగా అంటున్నాడు, కర్ణ, తెల్లబోయి చూచెదవేటికి నీ వల్ల కాకనా సుతనందన, తెల్లబోయి చూచెదవేటికి నీ వల్ల కాకనా సుతనందన, ఇల్లు దూరియుడక వీరుడనని పొల్లు బీరములాడి రణమున, ఇల్లు దూరియుడక రణమున, ఇల్లు దూరియుడక వీరుడనని పొల్లు బీరములాడి రణమున, తెల్లబోయి చూచెద వేటికి నీ వల్ల కాకనా సుతనందన, నమ్ముకొన్నాడు కురునాథుడు పాండవులేవుర తెగటి అతువీవనుచు, నమ్ముకొన్నాడు కురునాథుడు పాండవులేవుర తెగట అతువీవనుచు, సొమ్ముదిలోన విశ్వాసము చూపుము సూరాగ్రణివై నీ విడులూరక, తెల్లబోయి చూచెదవేటికి నీ వల్ల కాకనా సుతనందన. కర్ణా, భీముడు మాటలు విన్నావుగా, అతన్ని ఎదిరించడం నీ వల్ల కాదా? తెల్లబోయి చూస్తున్నావేమిటి? అంత చేతగాని వాడివి ఇంట్లో కూర్చోక ప్రగల్భాలు పలుకుతూ యుద్ధానికి ఎందుకు వచ్చావు? నువ్వు పాండవుల 5గురిని చంపుతావని విశ్వాసంతో ఉన్నాడయ్యా రారాజు, అతని సొమ్ముదిన్న విశ్వాసం అన్నా చూపించు అన్నాడు శల్యుడు. అంతకుముందే కొంతమంది కురుకుమారులు భీముని మీదకు వెళ్ళగా అతను వారిని సంహరించాడు. అప్పుడు శల్యుని మాటలు విన్న కర్ణుడు భీముని మీదకు తలబడబోతూ ఉండగా కర్ణుని కుమారుడైన వృషసేనుడు భీముణ్ణి ఎదిరించాడు. అప్పుడు అర్జునుడు కోపించి ఒక అస్త్రంతో అతన్ని సంహరించాడు. అప్పుడు కర్ణుడు కోపించి అర్జునుడితో తలబడి బాణవర్షం కురిపిస్తూ ఉండగా తన శస్త్రలాఘవంతో కర్ణుడు అర్జునుడిని ఇబ్బంది పెడుతూ ఉండగా అర్జునుడు అతన్ని ప్రతిఘటించి, ఒరే కర్ణ, పసివాడొక్కడు ఉండగా వాడి చేతిలో ఉన్న వింటిని వెనక మాటను వచ్చి కొట్టిన వీరుడివిరా నువ్వు. ఆనాడే నేను ప్రతిజ్ఞ చేశాను, నీ ఎదుటే నీ కుమారుణ్ణి చంపుతాను అని. ఈరోజు ఆ ప్రతిజ్ఞ తీర్చుకున్నాను. ఇక నిన్ను చంపుతారనే ప్రతిజ్ఞ ఒకటే మిగిలింది అని అర్జునుడు కర్ణుని మీద దివ్యాస్త్రాలు కుప్పుతూ ఉండగా ఆ దృశ్యాన్ని చూసిన అశ్వత్థామ దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అంటున్నాడు, రారాజా, నరనారాయణు లా కృష్ణార్జును నరయందే నవధ్యుల జేయులు, నరనారాయణు లా కృష్ణార్జులు అరయుయందే నవధ్యుల జేయులు, గురు భీష్మాదుల కన్న అధికుడే, గురు భీష్మాదుల కన్న అధికుడే, పరికింపుము నీ నమ్మిన కర్ణుడు
గురు భీష్మాదుల కౌన నధికుడే పరికింపుము నీ నమ్మిన కర్ణుడు నరనారాయణు రాకృష్ణార్జును హరయుయందే నవజ్యుల జేయులు సమ్మతింపు ఇప్పుడే నీ సుయోధన సంధికా వినుతూ కురు పాండవులకు సమ్మతింపు మిపుడే నీ సుయోధన సంధికా వినుతూ కురు పాండవులకు కమ్మగా అనుభవించు మెవరి భాగములవు వారు పోరాటముడిగి నరనారాయణు రాకృష్ణార్జును నరయుయందే నవజ్యుల దేవులు. రారాజా, కర్ణార్జునుల యుద్ధం ప్రారంభమైంది. ఈ కృష్ణార్జునులిద్దరూ సాక్షాత్తు నరనారాయణుల అంశ వల్ల జన్మించిన వారు కాబట్టి వాళ్ళని ఎవరు జయించలేరు. భీష్మద్రోణుల కన్నా గొప్పవాడా ఈ కర్ణుడు? నీకు ఇష్టమైతే కౌరవ పాండవులకు సంధి నేను చేస్తాను. అప్పుడు ప్రజలకు క్షేమం కలుగుతుంది. మీరెవరి భాగాలు వాళ్ళు హాయిగా అనుభవించవచ్చు. నీ తండ్రి కూడా సంతోషిస్తాడు. నువ్వు కర్ణుడు నాపు, నేను అర్జునుడు నాపుతాను. ధర్మరాజు కృష్ణుడు నా మాట కాదన్నారు. భీముడు నకుల సహదేవులు వాళ్ళ అన్నయ్య మాట కాదన్నారు. కర్ణుడు అర్జునుడిని కూలుస్తాడు అనే మాట జరగని పని. రారాజా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా విని. కర్ణుడు అర్జునుడిని కూలుస్తాడు అనేది జరగని పని. అయితే నేను కృపుడు మహావీరుడు అని కానీ అర్జునుడిని కూలుస్తామని కానీ నువ్వు అనుకోవద్దు. అర్జునుడిని చంపుతామని వాడిన భీష్మద్రోణుల పరిస్థితి ఏమైంది? అర్జునుడు కృష్ణానుగ్రహం చేత భీష్ముడిని అంపసై చేర్చాడు, ద్రోణుడిని సంహరించాడు. కనుక నా మాట విని. రారాజా, కృష్ణుడు రాయబారానికి వచ్చినప్పుడు నువ్వు అతని ఎడల అవిధేయతగా ప్రవర్తించిన కారణం చేత సంధి కుదరదేమో అని నువ్వు బాధపడవలసిన పని లేదు. ఇప్పటికైనా మించిపోలేదు. నువ్వు అంటే నేను ఇప్పుడే సంధి చేస్తాను అన్నాడు అశ్వత్థామ. అప్పుడు రారాజు ఈ విధంగా అంటున్నాడు, గురుపుత్ర, అనుజులు చుట్టములు కొడుకులందరూ చచ్చిన వెనుక, అనుజులు చుట్టములు కొడుకులందరూ చచ్చిన వెనుక ఏమోగంబున పగవారితో నిపుడు పొందున గూర్చుకుందు నవ్వరే నన్ను జగమిల్ల కర్ణుని ధనుంజయుడంచునంచు రణంబునందటంచనెదవు సింగమోటు పడునా ఇప్పుడేని నక్కకూనకు గురుపుత్ర, తమ్ములు, బంధువులు, కొడుకులు అందరూ పోయిన తర్వాత ఏ మొహం పెట్టుకుని సంధి చేసుకుంటాను? ఒకవేళ ఇప్పుడు నేను సంధి చేసుకుంటానంటే అర్జునుడు కర్ణుడిని యుద్ధంలో చంపుతాడేమోనన్న భయంతో రారాజు సంధి చేసుకున్నాడని లోకులు నవ్వరా? మరొక్క మాట, కర్ణుడిని అర్జునుడు జయిస్తాడంటున్నావు ఏమిటి? ఎక్కడైనా నక్కపిల్ల చేతిలో సింహం ఓడిపోతుందా అని సుయోధనుడు యుద్ధానికి కృతనిశ్చయుడై సైన్యాన్ని పురికొల్పగా కర్ణార్జునుడు ద్వంద్వయుద్ధం చేస్తున్నారు. వారి యుద్ధం చూడటానికి దేవతలు, పితృదేవతలు, దేవేంద్రాది దిక్పాలకులు గగన వీధిలో ఉన్నారు. ఆ అతిరథులిద్దరూ మహాలాఘవంతో పోరాడుతున్నారు. అర్జునుడు వేసిన మహాస్త్రాలన్నీ కర్ణుడు మధ్యలోనే తుంచుతుండగా కృష్ణుడు అర్జునుడితో ఈ విధంగా అంటున్నాడు, అర్జున, యమి వింత పద దివ్యాస్త్రములెల్ల రాధేయు చెవమైచనే, యమి వింత పద దివ్యాస్త్రములెల్ల రాధేయు చెవమైచనే, నిమనం బిచటలేదు భయమౌదితివు ఉపేక్షింతువో, నిమనం బిచటలేదు భయమౌదితివు ఉపేక్షింతువో, యమి వింత పద
దివ్యాస్త్రములెల్ల రాధేయు చెవమైచనే కవలసిన చక్రము నీకిడుదు కంఠమీక్షణమున దునుమాడుము కావలసిన చక్రము నీకిడుదు కంఠమీక్షణమున దునుమాడుము దేవదానవుల గెలిచిన నీకు దేవదానవుల గెలిచిన నీకు తృణ సమానుడు కద ఈ కర్ణుండు యమి వింత పాద దివ్యాస్త్రములెల్ల రాధేయు చెవమైచనే. అర్జున, ఏమిటి వింత? నువ్వు వేసిన దివ్యాస్త్రాలన్నీ కర్ణుని ఎడలు వ్యర్థమైపోతున్నాయే. నీ మనస్సు ఇక్కడ లేదా? లేక బడలికతో ఉన్నావా? లేక భయపడుతున్నావా? ఏమిటి ఉపేక్ష? ధైర్యం వహించు. నీకు కావాలంటే నా చక్రం ఇస్తాను, ఇతన్ని నరికేసి. దేవదానవులను కూడా జయించిన నీకు ఈ కర్ణుడు తృణప్రాయుడు కదా. అనవిని అర్జునుడు రోషంతో కర్ణుని మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించగా కర్ణుడు ఆస్త్రంతోనే దాన్ని నివారించి అర్జునుడి యొక్క విల్లు నారి తుంచి కృష్ణార్జునుడి మీద బాణవర్షం కురిపించాడు. అప్పుడు ఆ కర్ణుని ప్రతాపానికి అక్కడ ఉన్నవారంతా దిగ్భ్రమ చెందారు. అప్పుడు అర్జునుడు నారి కూర్చుకుని శల్యరాధయుల మీద వాళ్ళ శరీరాలు ఘాట్లు పడేట్టుగా తీవ్రమైనటువంటి బాణాలు కురిపించాడు. ఆ తీవ్రతకు ఆగలేక కర్ణుడు అశ్వసేన సమాక్షుండగు నాగపుత్రుండు నాగముఖ్యాస్త్రంబు నాతదనదు చెంగటనుండ పసిండియరు బెట్టి అనుదినంబును దాని నచ్చన సేయుచుండు కర్ణుండు పార్థుండు చూపెడు ధాటి కాగలే కంగేశుడా శరము వడి వింట సంధించి కడగాటికి గురివెట్ట శల్యుడు అంగవిభునకపడు చిత్త వైకల్యము చేయతలచే సూటి చెడ ఏమి సంధాన పాఠవము సరిగా సంధ్యోపమన కోప సంభ్రమమున సూత సుతుండంత మద్రభూనేత కనియే ఒకప్పుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి కర్ణుని దగ్గర దానం గ్రహించి తన పుత్రుడైన అశ్వసేనుణ్ణి అస్త్రరూపంగా మార్చి కర్ణుడికి ఇచ్చినటువంటిది. ప్రతిరోజు తాను బంగారంతో పూర్తిస్తున్నటువంటి సర్పముఖాస్త్రాన్ని గురిపెట్టాడు కర్ణుడు. అది చూచి శల్యుడు కర్ణునికి చిత్తవైకల్యం కలుగచేద్దామని రాధయ్య గురి తప్పింది, సరిగ్గా సంధించు అన్నాడు. అప్పుడు కర్ణుడు కోపించి శల్య అనవసర ప్రసంగం చేయక రసం నడుపు. నా వంటి వీరుడికి యుద్ధంలో సలహాలు చెప్పేంతటి వాడివా నువ్వు? నేను గురి పెట్టానంటే మార్చడం జరగదు. ఇప్పటికైనా నా సంగతి తెలుసుకో అని అస్త్రం విడిచిపెట్టాడు. వారిద్దరికీ సంభాషణ జరుగుతున్న సమయంలో కర్ణుడు పెట్టిన గురి తప్పింది. ఒక అంగుళం పైకి లేచి మంటలు గొక్కుతూ వస్తోంది నాగాస్త్రం. అది చూసిన కృష్ణ పరమాత్మ తమ రథాన్ని 5 అంగుళాలు భూమిలోకి తొక్కేశాడు. అంత అర్జునుని కిరీటాన్ని కొట్టేసి నాగరాజు నిజరూపం దాల్చి కర్ణుని దగ్గరకు వెళ్ళి, కర్ణ, మళ్ళా నన్ను ప్రయోగించు, ఈసారి అర్జునుడు రక్తం తాగి వస్తాను అన్నాడు. అప్పుడు కర్ణుడు, ఇంతకీ నువ్వెవరు? నా మలుపుదిలోకి ఎట్లా వచ్చావు అన్నాడు. అప్పుడు నాగరాజు తన తండ్రైన తక్షకుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి కర్ణుడిని ఆశీర్వదించి నాగాస్త్రం ఇచ్చిన విషయం గుర్తు చేసి, కర్ణ, నన్ను మళ్ళీ ప్రయోగించు అన్నాడు. కర్ణుడు అందుకు ఒప్పుకోలేదు. అప్పుడు నాగరాజు అర్జునుడి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి, కర్ణ, నువ్వు ప్రయోగించకపోతే నేనే పెడతాను అని వెళ్ళగా అర్జునుడు
ఆ నాగాస్త్రాన్ని 6 బాణాలతో విరగొట్టాడు. అంత అర్జునుడు కిరీటం లేని కారణం చేత తెల్లని తలపాగా చుట్టుకొని కర్ణుణ్ణి తాకి మహాస్త్రాలతో అతని శరీరం రక్తమయం చేస్తూ కవచం చించి కిరీట కుండలాలు నేలకూల్చి ఘోర యుద్ధం చేస్తూ కర్ణుడు ప్రయోగిస్తున్న మహాస్త్రాలను ఉపసంహరిస్తూ ఉండగా కర్ణుడు భార్గవాస్త్రం గుర్తురాక బాధపడుతూ ఉండగానే బ్రాహ్మణ శాపం చేత రథచక్రాలు భూమిలో పొంగిపోయినాయి. అంతగా కర్ణుడు రోషము దుఃఖము ఒక్కసారే కలుగ్గా అర్జునుడితో ఈ విధంగా అంటున్నాడు. అగుమా ముహూర్త కాలమార్జున నారథము కృంగే అగుమా ముహూర్త కాలమార్జున నారథము కృంగే అగుమా ముహూర్త కాలమార్జున నారథము కృంగే రగధర్ముడ ఒకిల్చుక రగధర్ముడ ఒకిల్చుక రథచక్రము ఎత్తుకుందు ఆగుమా ముహూర్త కాలమార్జున వితరధునితో పోరుట నీతి కాదు నిను బోటికి వితరధునితో పోరుట నీతి కాదు నిను బోటికి పూతాన్వయ సంజాతుడ ఆతత రణధర్మ విదుర అగుమా ముహూర్త కాలమార్జున నారథము కృంగే అగుమా ముహూర్త కాలమార్జున. అర్జున, ఒక్క ముహూర్త కాలం యుద్ధం ఆపు, నేను రథం ఎత్తుకుంటాను. వీతరథునితో పోరు చేయటం, వీతరథునితో యుద్ధం చేయటం నీ పోటీ వాడికి ధర్మం కాదు. నువ్వు యుద్ధ ధర్మం తెలిసిన వాడవు, అదిగాక పవిత్రమైన భర్తవంశంలో పుట్టినవాడవు. ఈ మాట రణధర్మం కాబట్టి చెప్తున్నాను, కానీ కృష్ణునికి నీకు దర్శి కాదు అన్నాడు కర్ణుడు. అప్పుడు కృష్ణుడు ఈ విధంగా అంటున్నాడు. చదివిన ధర్మశాస్త్రముల సారము నేటికెరుగవచ్చనే మదమును గర్వమును దురభిమానము ఏమైపోయే నీతి కోవిదుడు బిడౌజసూతి ఒకవేళ కరుణించుగాక చూపదు గద మృత్యుదేవత అవశ్యము నీపై ప్రేమ కర్ణుడా. కర్ణ, ధర్మాధర్మాలు నీకు ఇప్పుడు గుర్తొచ్చాయా? 10 కూడి అభిమన్యుణ్ణి చంపడం ధర్మమా? లక్క ఇంట్లో కుంతిని పిల్లల్ని తగలబెట్టించడం ధర్మమా? నిండు సభలో ద్రౌపది చీరలు ఒలిపించడం ధర్మమా? అన్నంలో విషం పెట్టి భీముడి చేత తినిపించడం ధర్మమా? దురభిమాని, ఇంకా మాట్లాడుతున్నావా? ఒకవేళ అర్జునుడు నిన్ను కరుణించినా నువ్వు చేసిన పాపాలకు మృత్యుదేవత మాత్రం నిన్ను విడిచిపెట్టదు. అనవిని కర్ణుడు సిగ్గుపడి తన భుజం రథం క్రింద పెట్టి రథం ఎత్తడానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు భూమి సముద్ర అరణ్య పర్వత సహితంగా 6 అంగుళాలు లేస్తున్నా కర్ణుని రథచక్రం మాత్రం పైకి లేవటం లేదు. అప్పుడు కర్ణుడు ఈ విధంగా బాధపడుతున్నాడు. అక్కట కాలమాసన్నమైన ఎట్లు తోచు నాకింకా దైవమా తుదకు నన్ను పౌరుషహీనునట్లు చావ వ్రాసినావే. చిన్నతనంబున లక్షభేదన విద్య అభ్యసించు జన్నం పుటావును చంపినట్టి సాధుహింసాఫలం బపహాస్యమై కుత్తుకపై కత్తి అయినటి నుంచే పుండు వేలెట్టి కలిగించు పోల్కి అయ్యన్ శల్య సారథ్యము ఆ శచీజాని కవచ కుండలముల్ కొనితనే
గురుడు భాగ్యవాస్త్రము స్ఫురింపకుండా నన్నటు శపించే మడిచున్నాడు కడకిట్లు మానవ ప్రయత్నమునగాక దుర్విధి ప్రాతికూల్యమున రణావని నా సుయోధనుని కొరకు కన్న తల్లికి భారమై గంగ కలసి గండము తప్పి వర్ణ సంకరత గొంటి సోదరుల బాధపరుచు కడిగి అన్నదమ్ముల కట్లు కయ్యములు పెట్టి పార్థు తెగటార్తునందు ప్రగల్భములు పల్కి తమ్మి పువ్వుల చందమున నలరు కురుకులం బెల్ల మాయించు క్రూర కర్మునకు దురాత్మునకు నాకు నలుగురు నగుబాటు కాకిటు విజయము బడయనగును మిగుల నల్లాడు చీకుటాల్ మగల ఇసురు తగులకెట్లుండును సాధ్వీమ తల్లి ద్రుపద రాజసుతకు కల్పించు పరాభవాగ్ని నను దహింపక చల్లారునా తనంత పెంచి పెద్ద చేసి నా మంచి చెడ్డలరసి మోదించు రాధకు అంగరాజ్యమిచ్చినట్టు దుర్యోధనునకు ప్రియముగా సంచరించి జీవితము ధారపోసి తిని దానకర్ణుడను వాసిగొంటి నిర్విచారంబుగా మరణింతునిక కర్ణుడు ఈ విధంగా బాధపడుతూ అర్జునుడు ప్రయోగించే బాణాలకు శరీరాన్ని అప్పగించి శల్యుడితో శల్య రథంలో నా గదాదండం ఉంది మనగా శల్యుడు హేళనగా ఇలా అంటున్నాడు. కర్ణ, సిగ్గు విడిచి గదాయుద్ధానికి తయారవుతున్నావా? ఈ మాట గట్టిగా అనుకో. భీముడు వింటాడేమో. చిన్నప్పటి నుంచి నేర్చుకున్న విలువిద్య ఇంత బాగుంటే నువ్వు గదాయుద్ధం చేస్తానంటే నవ్విపోతారయ్యా. కర్ణా, నీ గురి సరిగ్గా లేదని నేను ఎంత చెప్పినా వినలేదు. నువ్వు ఇంక అర్జునుడిని ఎలా చంపుతావు? నువ్వు గదపడితే హాస్యాస్పదం కదా అనవిని కర్ణుడు శల్య, సారథ్యంలో నువ్వు పండితుడు అని నిన్ను సారథిగా ఉండమన్నందుకు రోగి దగ్గర పెదవి విరిచే వైద్యుని మాదిరిగా నీ నిరుత్సాహమైన మాటలతో నాకు తగిన శాస్తే చేస్తున్నావు. అయినా నీ మాటలు విని నేను భయపడతానా అని కర్ణుడు అంటూ ఉండగా రాధేయుని అవస్థ చూచిన రారాజు కర్ణుడికి సాయం చెయ్యమని అశ్వత్థామను పంపించాడు. అశ్వత్థామ కర్ణుడిని సమీపించి, రాధేయ, సావకాశంగా రథచక్రం ఎత్తుకో. నీ శ్రమ దూరం నుంచి చూచి రారాజు పంపిస్తే వచ్చాను. ఏమాత్రం శ్రమ లేకుండా నిఖిలాస్త్రములు ప్రయోగించి కృష్ణార్జునులను పడకూల్చి నిన్ను రక్షిస్తాను అన్నాడు అశ్వత్థామ. కర్ణుడు ఆ మాటలు విననట్లుగా అతనికి సమాధానం చెప్పకుండా రథచక్రం ఎత్తుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు అశ్వత్థామ కోపించి, కర్ణ, ఎందుకు అనవసర ప్రయత్నం చేస్తావు? కొవ్వి తెచ్చుకున్న విప్రశాపం ఊరికే పోతుందా అన్నాడు. అప్పుడు కర్ణుడు, అశ్వత్థామ, అసలు నువ్వు ఎందుకు వచ్చావు అన్నాడు. అప్పుడు అశ్వత్థామ, రారాజు పంపిస్తే నీకు సాయం చేయడానికి వచ్చాను అన్నాడు. అప్పుడు కర్ణుడు, ద్రోణి, దేవతలు మెచ్చేటట్లుగా విప్రులకు దాన ధర్మాలు చేశాను. వారు ఏది కోరితే అది ఇచ్చి వాడిని సంతోషపెట్టాను. భూసర వేషంలో వచ్చిన దేవేంద్రుడికి నా శరీరంతో పుట్టిన కవచకుండలాలే ఇచ్చాను. ఇప్పుడు వీరున్న ఈ విరోధులను ప్రతిఘటిస్తూ యుద్ధభూమి చేరాను. అటువంటి నేను ప్రాణభీతితో బ్రాహ్మణుల సాయం కోరతానా? రారాజు అజ్ఞానంతో నిన్ను పంపినా నేను నీ సహాయం కోరను అనగా అశ్వత్థామ కోపించి, అయితే నువ్వు మరణించాకే వస్తాలే అని వెళ్ళిపోయాడు. అప్పుడు కర్ణుడు తన రథంలో ఉన్న గదను తీసుకుని, అర్జున, నేను ఈ గదతోనే పోరాడతాను అనవిని కృష్ణుడు, అర్జున, ఇదే మంచి సమయం. కర్ణుడికి సహాయం చేయటానికి వచ్చిన ద్రోణి కూడా వెళ్ళిపోయాడు. రేపు ఇతను మనకి లొంగడు కనుక ఇతన్ని ఈవేళే ఇప్పుడే పాశుపతాస్త్రంతో వధించు అనగా అర్జునుడు పాశుపతాస్త్రాన్ని వెంట సంధించి ఈ విధంగా అంటున్నాడు. ఈ మహాదివ్యాస్త్ర నిపుడే రాధేయు శిరము, ఈ మహాదివ్యాస్త్ర
నిపుడెరాధేయు శిర నిలడిల్ల చేయు నే వీరుడనయేని ఈ మహాదివ్యాస్త్ర నిపుడెరాధేయు శిర నిలడొల్ల చేయు నే వీరుడనయేని ఈ మహాదివ్యాస్త్రము కామాది విషయవాంఛ రహితుడనయేని కామాది విషయవాంఛ రహితుడనయేని సోమశేఖర పదసేవరతుడనేని ఈ మహాదివ్యాస్త్ర నిపుడెరాధేయు శిర నిలడొల్లగా చేయు నే వీరుడనయేని మా తల్లి కుంతి సద్వీతిలకమగునేని మాయన్న ధర్మజుడు సత్యవ్రతుడేని నా తమ్ములన వరత నీతియుతులేని నా తమ్ములన వరతనుత నీతియుతులేని నారాయణుండే ఈ నాకు సారథియేని ఈ మహాదివ్యాస్త్ర నిపుడెరాధేయు శిర నిలడొల్లగా చేయు నే వీరుడనయేని నేనే కనుక వీరుణ్ణైతే కామాది విషయ వాంఛలు లేనివాణ్ణైతే సోమశేఖర పాద సేవకుణ్ణైతే నా తల్లి కుంతి మహాపతివ్రత అయితే నా అన్న ధర్మజుడు సత్యవాక్ పరిపాలకుడైతే నా తమ్ములు నీతివంతులైతే నాకు సారథి అయిన ఈ కృష్ణుడు శ్రీమన్నారాయణుడైతే ఈ మహాపాశుపతాస్త్రం కర్ణుని శిరస్సు నేల కూల్చుకాక అని ఆ అస్త్రరాజ్యాన్ని అర్జునుడు విడిచిపెట్టగా ఆకాశమంతా మంటలు మండుతూ కౌరవ సైనికులను మూర్ఛలో ముంచి భూమి కంపిస్తుండగా కర్ణుడి శిరస్సు త్రుంచి ఆ అస్త్రరాజ్యం అర్జునుని అమ్ముల పొదిలో చేరింది. అంత కర్ణునిలో నుంచి ఒక తేజస్సు బయలుదేరి జనులు చూస్తూ ఉండగానే భానుని బింబంలో కలిసింది. ఆ దృశ్యాన్ని చూసిన సూర్యుడు తన ఆత్మజుడు పోయినందుకు బాధపడి పశ్చిమాంబుధిలో స్నానం చేయటానికి వెళ్ళాడా అన్నట్టుగా సూర్యాస్తమయమైంది. జన్నం పుటావును చంపినందుల కలిగి విప్రోత్తముడు శపింపడేని జమదగ్ని సూతి కయ్యమున అస్త్రములు స్ఫురింపబోవంచు శాసింపడేని కవచ కుండలములు గైకొని బాపడై జేజేల రేడు యాచింపడేని మిన్నేటి కొడుకట్లు తన అర్ధరదు చేసి పవరమాడవమాన పరుపడేని ఆత్మజుల బ్రోవమని కుంతి అడుగదేని చిత్త విస్ఫూర్తి శల్యుడు చెరుపడేని కేశవుండక్రమం సాగింపడేని కర్ణునివధింపజాలు విల్కాడు లేడు. యుద్ధధేనును చంపినందుకు కోపించినటువంటి విప్రుడు నీ అవసాన కాలంలో నీ రథచక్రాలు భూమిలో కుంగిపోతాయి అని శపించకుండా ఉంటేను, గురువుగారైన పరశురాముడు నువ్వు బ్రాహ్మణుని అబద్ధం ఆడి నా దగ్గర విద్య నేర్చుకున్నావు కనుక నేనిచ్చిన అస్త్రములేవి కూడా నీ అవసాన కాలంలో నీకు గుర్తురావు అని శపించకుండా ఉంటేను, బ్రాహ్మణ వేషంలో వచ్చి దేవేంద్రుడు కర్ణుని కవచకుండలాలు కోరకుండా ఉంటేను, యోధ నిర్ణయ సమయంలో భీష్ముడు కర్ణుణ్ణి అర్ధరథుల్లో వేసి అవమానించకుండా ఉంటేను, కుంతి ఏకాంతంగా కర్ణుణ్ణి కలిసి నువ్వు నా కుమారుడివే తమ్ముల్ని కాపాడు అని కోరకుండా ఉంటేను, శల్యుడు ప్రతిక్షణం కర్ణుణ్ణి నిరుత్సాహపరచకుండా ఉంటేను, ఈనాడే ఇతన్ని సంహరించాలి రేపు అసాధ్యుడవుతాడు అని కృష్ణుడు అర్జునుడికి చెప్పకుండా ఉంటేను, కర్ణుణ్ణి చంపగల వీరుడు ఈ లోకంలో లేడు అని కర్ణార్జునుల యుద్ధం చూసినటువంటి దేవతలు అనుకున్నారు. కర్ణుని శిరస్సు నేల పడగానే రథచక్రాలు వాటంతట అవే పైకి లేచాయి. అంత శల్యుడు కాడలేని కమలం మాదిరిగా ఉన్న రథాన్ని సుయోధనుడి దగ్గరికి తీసుకువెళ్ళగా రారాజు అంతులేని దుఃఖంతో ఈ విధంగా అంటున్నాడు.
నమ్ముకున్న కర్ణుడు వడే నాకి కేటి బ్రతుకు, నమ్ముకున్న కర్ణుడు వడే నాకి కేటి బ్రతుకు. బ్రహ్మరాత తప్పింపగ వశమే మానవులకు, బ్రహ్మరాత తప్పింపగ వశమే మానవులకు. నమ్ముకున్న కర్ణుడు వడే నాకి కేటి బ్రతుకు. పాండుతనయులేవురాట్లు బ్రతికియుండిరా, పాండుతనయులేవురాట్లు బ్రతికియుండిరా. బండనమున నా తమ్ములు ప్రాణమెడసిరా, నమ్ముకున్న కర్ణుడు వడే నాకి కేటి బ్రతుకు. మధురాజా, నేను నమ్ముకున్న కర్ణుడు యుద్ధంలో పడిపోయాడు. నా బహిప్రాణమైన మిత్రుడు పోయిన తర్వాత నేను బ్రతకటం వ్యర్థం. పాండవులందరూ బతుకున్నారా? నా తమ్ములు మాత్రం యుద్ధంలో మరణించారా? పూర్వజన్మ కర్మఫలం అనుభవించక తప్పదు అనే పెద్దల మాట నాయడులే నిజమైంది. మనసు కలిసిన మేటి సామంతరాజు, మంచి చెడ్డ నెరిగించు మంత్రి. సంగడీడు వెన్నంటి తిరుగాడు తొడు నీడ, వాడి కలజోదు కర్ణుండు నేడు లేడు. అయ్యో, మనసు కలిసిన మేటి సామంతరాజు, నాకు ప్రతి విషయంలోనూ సలహాలు చెప్పేటటువంటి నా బహిప్రాణం, ఎల్లప్పుడూ నా వెంట ఉండే నా స్నేహితుడు మహావీరుడు ఇంక లేడు అని దుఃఖ సముద్రంలో మునిగిపోయాడు రారాజు. మముగన్న తల్లి ఈశ్వరి నీకు మంగళమే జయ మంగళం. కవిత ఫలదాయని శార్వాణి సంతత భువనైక పోషిణి. మముగన్న తల్లి ఈశ్వరి నీకు మంగళమే జయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే, చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.